ఓం హరి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతభాసాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం అయోఘైః అహమిత్యేవ విభావయే భవానీ. అహమిత్యేవ విభావయే భవానీ. సింధూరారుణ విగ్రహాన్ త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యామళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికా. ఓం శ్రీమాత్రే ఓం ఐం హ్రీం శ్రీ లలితా పరమేశ్వర శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళీ నమః. లలిత రహస్య సహస్రనామాలు నిర్గుణ నామాలను అధ్యయనం చేస్తున్నాం. ఇందులో 168 నుంచి 168 నిష్క్రోధ, క్రోధములు లేనటువంటిది. అంటే క్రోధములు లేనటువంటిది అంటే నిర్గుణ పరబ్రహ్మము అని అర్థం అనమాట. అటువంటి క్రోధము లేనటువంటి అమ్మవారు నిర్గుణ పరబ్రహ్మము. క్రోధ శమని, క్రోధమును మనలో ఉన్నటువంటి క్రోధమును శమని శాంతింపజేయనటువంటిది. ఆమె నిర్గుణ పరబ్రహ్మము అమ్మవారు. అటువంటి అమ్మవారు క్రోధ శమని, మనలోని క్రోధమును శాంతింపజేస్తూ ఉంటుంది అని అర్థం. ఈ రెండింటికి కలిపి జంటలు ఇవి. ఏమిటి దీనిలో ఉన్నటువంటి విశేషము అనేటువంటిది? నిష్క్రోధ అంటే క్రోధం లేదంటే శాంత స్వభావము లేక. ఎప్పుడు శాంత స్వభావం కలుగుతుంది? ఇది ప్రశ్న. శాంత స్వభావం ఎప్పుడంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనేటువంటి 6 శత్రువులు నశించినప్పుడు కలిగేటువంటి శాంతము. అంటే మామూలుగా శాంతము పీస్ అంటుంటారు ఇంగ్లీష్లో. పీస్, శాంతం. పీస్ అనే దానికి 2 అర్థాలు ఉన్నాయి. అంటే మొక్క ఒక అర్థం, శాంతం ఇట్లా ఉన్నాయి. నానార్థాలు మనకు దీనిలో ఉన్నట్టుగానే ఇక్కడ. కానీ ఇక్కడ శాంతము అనేటువంటిది అర్థం ఏంటంటే చాలా అర్థవంతమైనటువంటి పదం. శాంతం అనేటువంటి పరబ్రహ్మ రసము అనమాట. అది అంటే 6 శత్రువులు ఆ మనిషిలో నశించారు, అప్పుడు శాంతము. అది దాన్నే మనం ఇంత క్రితం చదువుకున్నాం, భండాసుర వధ. ఆ భండాసుర వధలో 6 శత్రువులు నశించారు, అప్పుడు శాంతము కలిగింది. అది అప్పుడు శాంతం కలుగుతుంటుంది. అది శాంతరసము. అనగా ఎవరి మీద ప్రియము గాని ఎవరి మీద ద్వేషం గాని లేదు. అదే గీతలో నా ప్రియో ద్వేష అని ఒక సంగతి చెప్పాడు. నాకు ద్వేషము ప్రియుడి మీద కానీ అప్రియుడి మీద నాకు నా ద్వేష అస్తి అని చెప్పాడు. నాకు ప్రియుడు అప్రియుడు అనేటువంటి అనగా ద్వేషం అనేటువంటిది నాకు లేదు. ఏదో అప్రియుడు కాబట్టి ద్వేషం ఉండాలని, ప్రియుడు కాబట్టి ఇష్టం ఉండాలని, ప్రియ అనేటువంటిది లేదు. నాకు నేనే సమంగా ఉంటాను అని అర్థం అనమాట. అంటే ఒకటి మీద ద్వేషం చూపిస్తున్నాడు అంటే నీలో ప్రియం అనేటువంటిది ఒకటి ఉన్నది అనగా అర్థం. నావాడు ఒకటి, పరాయివాడు అనేటువంటి వాడు. దీన్నే భగవద్గీతలో మామకా పాండవాశ్చేవ కిమకృత్ సంధ్య అన్నాడు. మామకాహండ నావారైనటువంటి నా కుమారులైనటువంటి వాళ్ళు, పాండురాజు కుమారులైనటువంటి వాళ్ళు 5 అనే ప్రశ్న వేశాడు. అంటే తన వాళ్ళను తన తమ్ముడు కుమారులని ఏం చేశాడనమాట, ఇతరులుగా భావించుకున్నాడు. అనగా నాది నీది అని వేరు భావము. ఇది ఎప్పుడు ఉంటుంది అని అంటే ఈ 6 శత్రువులు లోపల ఉన్నంత కాలం ఉంటుంది. ఆ వాళ్ళు అంత తొందరగా నశించేవాళ్ళు కాదు. అది అర్థం. ఆ నశించాలి అంటే అమ్మవారిని పట్టుకోవాలి, అది అర్థం. అది అంత తొందరగా పోరదు. అదే విషయాన్ని సమోహం సర్వభూతేషు సమే నమే ద్వేష్య అస్తి నా ప్రియ ఏ భజంతి తమాం భక్త మయితే తేషు చ అపి అహం. కాబట్టి
నేను సర్వభూతముల యందు సమానంగా ఉంటాను, నాకు ద్వేషులు లేరు, ప్రియులు లేరు. ఎవరు భక్తితో సేవిస్తుంటారో వాళ్ళే నా వాళ్ళు. అది చివరికి అదే అనమాట. అందుకని క్రోధములు నశించినప్పుడు శాంతం ఉంటుంది. ఆ శాంతం ఉన్నటువంటి వాడికి నీది నాది అని స్వపర అనేటువంటి భేదములు ఉండవు. అది అర్థం. కాబట్టి వీటన్నిటికీ మూలం ఏమిటి? మనిషి పతనం కావటానికి మూలం ఏమిటంటే క్రోధము. ఆ క్రోధము త్రివిధం నరకస్య ఏదం ద్వారం నాశనమాత్మన కామ క్రోధ తథా లోభ తస్మాత్ ఏతత్రయం అని గీతలో వచ్చిందనమాట. కామక్రోధ తథా లోభ తస్మాత్ ఏతత్రయం త్యజేత్. వీటిని వదిలేసేయి అని చెప్పాడు. ఆ వదిలేసినప్పుడే నీకు శాంత స్వభావం కలుగుతుంటుంది అని చెప్పారు. అని చెప్పి కాబట్టి ఈ కోపం వల్ల అనేక అనర్థాలు ఉన్నాయి అని కూడా ఇక్కడ చెప్పినటువంటి ఉన్నది. ఈ కోపం అనేటువంటిది ఎంత దూరం తీసుకుపోతుందంటే తనను తాను నశింపజేస్తుంది అనమాట. కామాత్ క్రోధోభి జాయతే, మనకు గీతలో వచ్చిందిగా రెండో అధ్యాయంలో వచ్చింది. కామాత్ క్రోధోభి జాయతే, ఇట్లా కామం వలన క్రోధం కలుగుతుంటుంది. క్రోధాత్ భవతి సమ్మోహ స్మృతి విభ్రమ అని ఈ విధంగా ఆ క్రోధం వల్ల అంత ఉంటుంది. కాబట్టి ఈ క్రోధం అనేటువంటిది లేకుండా ఉన్నటువంటిది అమ్మవారు నిష్క్రోధ. అమ్మవారికి క్రోధం అనేది లేదు, శాంత స్వభావం. కాబట్టి ఆమెకు ప్రియుడు అప్రియుడు అనేటువంటి భేదభావము లేదు అని చెప్పాడు. అని చెప్పగానే మనకు పూర్వపక్షం వేస్తారు. ఏమిటంటే అమ్మవారికి కోపం లేదండి, అమ్మవారన్నా ఎవరన్నా ఒకటే ఇక్కడ. మరి కోపం లేదు కదా, మరి కోపం లేకపోతే మరి దుష్ట శిక్షణ ఎలా చేస్తాడు? రామావతారంలో ఏం చెప్పాడు? రామాయణంలో ప్రత్యేకంగా రాముడు ఎలా ఉన్నాడంటే కోపం ఆవహించుకున్నప్పుడు రుద్రావతారంలో చాలా భయంకరంగా ఉన్నాడు. ఆయనను చూసినటువంటి ప్రాణులు కూడా భయపడి పరిగెత్తుతున్నాయి అన్నాడు. అంటే ఏమిటనమాట? క్రోధాన్ని ఆవహించుకున్నప్పుడు ఆ శాంత స్వభావమైనటువంటి నిర్గుణ పరబ్రహ్మం ఎలా ఉంటాడో చెప్పాడు. మరి అక్కడ క్రోధం తెచ్చుకున్నాడు కదా, ఏమంటే క్రోధం పనికిరాదు మీకు అని చెబుతున్నారు కదా, మరి రామచంద్రమూర్తి క్రోధం తెచ్చుకున్నాడుగా, మరి ఆయనే తెచ్చుకున్నాడు కదా, ఆయనే తెచ్చుకుంటే క్రోధం పనికిరాదంటే ఎట్లా కుదురుతుందండి అని ప్రశ్నిస్తే దానికి సమాధానం ఉన్నది. ఏమిటంటే క్రోధం అనేటువంటిది ధర్మ సంస్థాపన కోసము క్రోధమును ఆవహించుకొనుట, అది అర్థం. రామచంద్రమూర్తి ధర్మ సంస్థాపన కోసం కరదూషణాదుల్ని సంహరించేటప్పుడు అక్కడ ప్రత్యేకంగా రామాయణంలో ఉంది, రుద్రుణ్ణి ఆవహించుకున్నాడు అని ఉన్నది. అలానే రామాయణ యుద్ధంలో కూడా రుద్రావతారాన్ని పొందాడు ఆయన. రుద్రావతారం అనగా ఆయన చాలా భయంకరంగా కనబడుతున్నాడు అందరికీ. ఆ యుద్ధం అయిపోయింది. యుద్ధం అయిపోయిన తర్వాత తెచ్చుకున్న కోపం కదా, రుద్రుణ్ణి ఆవహించుకున్నాడు. ఆవహించుకోవటం అని అర్థం. ఇక్కడ దీనిలో సహజమైనటువంటి దానికి ఆవహించుకునే దానికి రెండు తేడాలు ఉంటాయి. ఆవహించుకోవటం అంటే ఆ భావాన్ని అప్పటికప్పుడు తాను తెచ్చుకోవటం, అప్పు తెచ్చుకున్నాడు అన్నట్టుగా అనమాట. అయిపోయింది, కార్యక్రమం పూర్తి అయిపోయింది, వదిలేశాడు. యుద్ధం అయిపోయింది, మరలా ఆ క్రోధం అనేటువంటిది బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అని అంటే శాంత స్వభావంతో ఉన్నాడు. అందుకని ఏం చెబుతున్నాడంటే ధర్మరక్షణార్థము కోపమును ఉపయోగించుకోండి. కోపం అనేది మరి లేకుండా ఉంటే ఎట్లా? కోపం ఉంటేనే కదా యుద్ధం చేసేది, లేకపోతే ఎందుకు చేస్తారు? శత్రువులతో యుద్ధం చేయాలి, కోపం ఆవహించుకుంటేనే శత్రువులతో యుద్ధం చేస్తారు, లేకపోతే చేయలేడు. కార్యక్రమం పూర్తి కాగానే ఆ క్రోధాన్ని వదిలేసేయాలి. ఆ క్రోధాన్ని పట్టుకున్నప్పుడు ఎక్కడుండి సగుణ బ్రహ్మంలో ఉన్నాడు రామచంద్రమూర్తి. ఇప్పుడు వదిలేసేసాడు. వదిలేసాడు, నిర్గుణ పరబ్రహ్మం అయినాడు. ఆ విషయమే నీ క్రోధ శమని అనే విషయం చెబుతున్నాడు. క్రోధ శమన్యైన కోపమును శాంతింపజేయునది అనగా కోపాన్ని కూడా ఆమె అమ్మవారు కోపమును శాంతింపజేసుకుంటుంది. అనగా రామావతారంలో రాముడు కోపాన్ని ఎలా శాంతింపజేసుకున్నాడో అలానే అమ్మవారిని ఎవరైతే పట్టుకుంటారో
అమ్మవారిని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా అమ్మవారు శాంతరసం ఇస్తుంది. ఈ విషయమే ప్రారంభంలో మనకు 4 నామాలు వచ్చినాయి అనమాట. ఏమిటి? అమ్మవారి చేతిలో అంకుశం ఉన్నది. అంకుశాన్ని ఏ విధంగా చెప్పుకున్నారు అనమాట? క్రోధాకార అంకుశోజ్వల అని చెప్పారు. క్రోధాకార అంకుశోజ్వల. క్రోధం అనేటువంటిది ఒక రూపాన్ని పొందితే ఒక అంకుశము అది. అదనమాట. కాబట్టి దీన్ని ఒక్కసారి ఆ ఏనుగు మదపుట ఏనుగు అనమాట అది. ఆ కోపం అనేటువంటి మదపుట ఏనుగు మన శరీరంలో ఉండి ఈ శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది. లోపల కోపం అనేవాడు ఒకడు ఉన్నాడు. ఉండి వాడు ఏం చేస్తున్నాడంటే ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాడు. ఉపయోగించుకొని ఏం చేస్తున్నాడు అంటే చేతులు, కాళ్ళు, నోరు అంటే అర్థం నోటితోటి తిట్టడం, చేతులతోటి కొట్టడం ఇట్లా అనమాట. లోపల ఉండి వాడు చేస్తున్నాడు. కానీ వీడికి తెలియదు ఆ సంగతి. ఇక్కడే తెలుసుకోదు, వాడికి తెలియదు అనమాట ఈ సంగతి. లోపల వాడు చేస్తున్నాడు. ఎట్లా విజృంభిస్తున్నాడంటే వాడు పెద్ద మదపుటేనులాగా ఉన్నాడు. అలా ఉన్నాడు. అటువంటి అమ్మవారు ఏం చేస్తుందంటే నీ యొక్క క్రోధాన్ని పోగొట్టడానికి ఎలా అయితే మావటివాడు ఏనుగు కుంభస్థలం మీద అంకుశంతో ఒక పోటు పొడి చేస్తాడో అట్లానే అమ్మవారు ఒక పోటు పొడి చేస్తుంది. దాంతో ఆ ఏనుగు దారిలోకి వస్తుంది, అనగా కోపం నశిస్తుంది అని అర్థం అది. కాబట్టి అమ్మవారిని ఎవరైతే ఉపాసన చేస్తున్నారో వాళ్ళకి అమ్మవారు ఏం చేస్తుంది అనమాట? కోపం రానియకుండా చేస్తుంది అది అర్థం. కోపం వలన అనేక అనర్థాలు ఉన్నాయి. కోపం వల్ల మొట్టమొదటి నాలుక పనిచేస్తుంటుంది, అది చేతులు పనిచేస్తాయి ఆ తర్వాత ఇట్లా అనమాట. ఈ విధంగా అందువలన ఏంటంటే క్రోధమును అమ్మవారు ఉపశమనం చేసేస్తుంటుంది, తొలగిస్తుంటుంది. కాబట్టి ఆ కోపాన్ని వదిలేసేయండి అని చెప్పి సుందరకాండలో కూడా హను అంటాడు, నాకు కోపం వచ్చింది, కోపం వచ్చేటప్పుడు లంకంతా తగలబెట్టేశాను, చూసావా లంకలో ఎక్కడా లేదు. చివరికి ఈ కోపం ఎంతవరకు తెచ్చిందంటే సీతాదేవి కూడా మరణించి ఉంటుందేమో అని అనుకున్నాడు. అనగా క్రోధం వలన ఎంత నష్టం వచ్చింది. తాను సంపాదించినటువంటి ఏదైతే విశేషం ఉన్నదో, అనగా సీతాదేవిని దర్శనం చేసుకున్నాడు మళ్ళీ వెళ్ళటం ఇదంతా ఉందో, అటువంటి సీతాదేవి కూడా మరణించింది. కాబట్టి ఇంకేంటి, నా కోపం ఎంత దూరం తీసుకొచ్చింది అని ఏమనుకున్నాడంటే అప్పుడు అన్నాడు, కోపం అనేటువంటిది పాము కూసం వదిలేసినట్టుగా వదిలేసేయాలి అన్నాడు అనమాట. యహ సముత్పతితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగత్వచం జీర్ణ సవై పురుష ఉచ్యతే. అటువంటి వాడే పురుషుడు, మానవుడు అని చెప్పాడు. కోపాన్ని పాము కుబుసం ఎట్లయితే వదిలేసేస్తుందో అట్లా వదిలేసేయాలి అని చెప్పాడు. అందుకని కోపం గురించి మనకు ఈ శతకాల్లోని వీటిలోని చాలా సందర్భాల్లో కూడా చెప్పాడు. కాబట్టి కోపం పనికిరాదు అని అర్థం అనమాట. అమ్మవారిని ఎవరైతే ఉపాసన చేస్తున్నారో అమ్మవారు వాళ్ళలో ఉన్నట్టు కోపాన్ని తొలగిస్తుంటుంది. శాంతరసం అంటే ఎంతో కోపం ఉందండి వాడికి, అమ్మవారిని పట్టుకున్నాడు కానీ కోపం పోలేదు, కాబట్టి దానివల్ల ఫలితం ఏమి ఇవ్వదు, అమ్మవారు ఏమి ఇవ్వదు. నేను చెప్పింది ఏంటి, నువ్వు ఆచరణ చేసింది ఏమిట్రా అంటుంది. నువ్వు క్రోధం పోవాలి అని నేను చెప్పాను కానీ దానివల్ల ఆచరణ చేసావా? చేయలేదు. చేయకుండా నీవు నా దగ్గరకు వచ్చి వరాలు కావాలి, అది కావాలి, ఇది కావాలంటే నేనేమి ఎందుకు ఇస్తాను? నేను చెప్పినవి చేస్తానే కదా నీకు ఇచ్చేది. నీకు ఎప్పుడు చూసినా కోపమే. ఎక్కడ బస్సులో పోతున్న కోపమే, రైల్లో పోతున్న కోపమే, ఇకపోతే విమానాల్లో పోతున్న కోపమే. నేను ఒకసారి విమానాలు తీసుకొని కొట్టుకుంటున్నారు, చూసుకోండి. మరి బస్సులో కొట్టుకుంటున్నారు, రైల్లో కొట్టుకుంటున్నారు, సీట్ల కోసమే కొట్టుకుంటున్నారు, నిజంగా కొట్టుకుంటున్నారు. కొంతమంది తిట్టుకుంటున్నారు, ఇంగ్లీష్లో తిట్టుకోవటం ప్రత్యేకంగా విశేషంగా. అది అంటే ఒకళ్ళి సర్దుబాటుతనం అనేటువంటిది లేదు వాళ్ళకి. వెంటనే స్వార్థము, కామము ఇవన్నీ పుట్టుకొస్తుంటాయి. ఇక రాక్షసుల్లాగా ప్రవర్తిస్తుంటారు. అది అటువంటి పని చదువుకున్న వాళ్ళు డిగ్రీలు పక్కన ఉంటాయి, పేరు చివరిన డిగ్రీలు పెట్టుకుంటుంటారు కదా, అది అదనమాట. డిగ్రీలు వెంట పదవులు కూడా ఉంటాయి. అదే ఏంటి అనమాట, అలా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారే దానివల్ల వాళ్ళేం ఉన్నతులు కాదు. అది కాబట్టి క్రోధం పోయినప్పుడే ఉన్నతుడవుతాడు అని చెప్పి తర్వాత ఈ 6 శత్రువుల్లో క్రోధం అనే శత్రువుని చెప్పిన తర్వాత అన్నిటికన్నా ప్రమాద భరితుడైనటువంటి వాడు ఉన్నాడు,
వాడు లోభము. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య. కామ క్రోధ లోభ. ఈ లోభ అనేటువంటి వాడు సెంటర్లో ఉంటాడు వీడు. కామ క్రోధ లోభ మద మాత్సర్య సెంటర్లో ఉంటాడు వీడు. వీడు పెద్ద ప్రమాదం వీడు. ఇంకా క్రోధం ఉన్నటువంటి వాడినైనా ఏదో ఒకటి చేతులతో పట్టుకోవచ్చు, కానీ వీడు అసలు కనపడడు. వీడంత దొంగ రెండో వాడు లేడు. దొంగే నయం వీడికన్నా. అటువంటి వాడు ఈ లోభం అనేటువంటి వాడు లోపల ఉన్నాడు అని అంటే ఏం ఆలోచిస్తాడో తెలిసిన అబ్బో ఏం ఆలోచిస్తాడు. అది అంటే ఏంటి, ఎంత లోభ లుబ్ధ బుద్ధి అని అంటారు. లుబ్ధము అనమాట. అది అరటి పండు తిని అరటి తొక్క పారేస్తే ఎట్లా, అరటి తొక్క కూడా పనికి వస్తుందని అరటి తొక్కలన్నీ సంచిలో దాచిపెట్టుకొని అన్నం బదులుగా తింటుంటాడు. అది ఒక ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఇది దీన్ని బట్టి మిగిలిన ఇంక ఎన్ని ఉన్నాయో చూసుకోండి. ఇంకా అది ఆ లోభము అట్లా తిండి విషయంలో, మిగిలిన విషయాల్లో కూడా అంతే. మిగిలిన విషయాల్లో కూడా 99 పైసలు ఇచ్చాడు అనుకో, ఇంకో పైసలు ఏదండి, సరే రేపు ఇస్తాను చూసానంటే అట్టెట్ట కుదురుతుందయ్యా, నాకు ఆ పైస కూడా ఇయ్యనంటాడు. ఇట్లా అనేక ఉదాహరణలు వస్తాయి. అతనిలో లోభం అనేటువంటి బుద్ధి అబ్బో చాలా భయంకరమైనటువంటి. వాడు కనపడ్డాడు. వాడు చివరికి వీడిని తీసుకెళ్లి ఎక్కడో గోతిలో ఎట్టబడేస్తాడో తెలుసునా, అనేక జన్మలు మైనస్ లో పడేస్తాడు వీడిని. పశుపక్షురాదులను కూడా ఉంచాడు వీడు, ఇంకంతకన్నా కింద పడేస్తాడు. అంతే కింద పడేస్తాడని అంటే ఎన్ని జన్మలు ఎత్తాలన్న వాడు రోజుకో జన్మ ఎత్తుతాడు. దోమ ఉందనుకో రోజుకో జన్మ ఎత్తుతుంటుంది. అంతటి లోభం అనేటువంటి బుద్ధి. లోభం ఎంతటి విశేషమైన, లోభికి ధనార్జన యందు ధన రక్షణ యందు ఇదే ఉద్దేశం. ధనం ఉందండి వాడి దగ్గర, వాడి ఇంట్లో 10 లక్షలు ఉన్నాయనుకోండి, వాడు నిద్రపోడు సరిగా, దొంగవాడు ఎప్పుడు వస్తాడో అని 10 లక్షలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటాడు. సరే ఉన్నాయి, బాగానే ఉందాయా, ఏదో 10 రూపాయలు ఏదో దానం చెయ్యి, దానగుణం కనుక ఉంటే నువ్వు మరో జన్మలో మానవ జన్మ వస్తావు అని. అమ్మ 10 రూపాయలు తగ్గితే అట్ట 10 లక్షల్లో. అది అట్లా అట్లా ఎవడన్నా 10 రూపాయలు ఇవ్వాలనుకో, వాడి ఇంటి చుట్టూ 10 సార్లు తిరుగుతాడు. అది ఇంకో వాడు అంటే లేరనుకున్నారేమో, నాకు తెలుసు, నేను చాలా మందిని చూశాను కాబట్టి మాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను. అది ఈ లోభ బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు మనకి పైకి మాత్రం చాలా చక్కగా బాగా కనపడతారు. చదువుకున్న వాళ్ళు, చక్కగా బాగున్న వాళ్ళు, ఎవరైనా సరే, స్త్రీ పురుషులు ఎవరైనా సరే. కానీ వాళ్ళల్లో లోభం అనేటువంటి రాక్షసుడు ఉన్నాడనేటువంటిది వాళ్ళ చర్యల వలన అప్పుడు తెలుస్తుంటుంది. అది ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. నీ జీవనం తింటున్నటువంటిది ఉన్నదనుకోండి, ఎవడన్నా వచ్చాడు అనుకో, నాకు కాస్త పెట్టంటే వెంటనే పెడుతుంటాడే, అటువంటి వాడు పుణ్యాత్ముడు. కానీ వీడేమిటి, నీకు పెడితే నాకేంటి, నేను సంపాదించుకుంది కదా. ఇక లోభబుద్ధి ఎన్ని చూపిస్తాడో చెప్పలేము. ఇక ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అనమాట. ఇంకా విశేషం, లోభి ధనికుడయ్యి భోగవరు దరిద్రుడు. అసలు దరిద్రుడు అంటే వీడే. లక్షలు ఉన్నాయి, దరిద్రుడు. నేను చూస్తూనే ఉన్నా చాలా మందిని, ఇక్కడే చూస్తూ ఉన్నా. బాగా ఆస్తులు, బాగా డబ్బులు ఉన్నాయండి, అర్థం కాల, తనకొస్తాయి, తన భార్యకు వస్తాయి, తన కొడుకులకు వస్తాయి. నెల వచ్చేటప్పటికల్లా మొత్తం ఒక 10-20 లక్షల జీతాలు వస్తాయి. 10 రూపాయలు దానం చేసావా, అమ్మో దానం చేస్తే ఎట్లా, నా డబ్బులు దానం చేస్తే ఎట్లా, మరి చెయ్యడు. అయితే ఓ ఉదాహరణకి దానం చేయకుండా కాసేపు నోటి రుచికరం కోసం, అదో దగ్గరలో శనివారం వెంకటేశ్వర స్వామి గుడి పులిహోర రెడీ సమయానికి, అది ఎందుకు, అది కాస్త తిని ఇంకా హోటల్లో తినకుండా ఆ వారం 4 రూపాయలు మిగుల్చుకోవచ్చు. ఈ బ్యాచ్ కూడా ఉంది, రోజు ఒక బ్యాచ్ పోతుంటుంది, రోజు ఒక బ్యాచ్ ఎదురొస్తుంటుంది అనమాట. ఆహా ఇంతకీ అంతే కదా, సరే వెళ్ళరండి. కాదండి వాకింగ్ అండి, తెలుసులే మాకు, వాకింగ్ ఈ టైంలో వాకింగ్ ఎందుకు ఉంటుంది, పులిహోర రెడీ అవుతున్నదిలే. అది ఇట్లా ఉండేటువంటి వాళ్ళని. ఎందుకంటే ఇదంతా మనుషుల పైకి మాత్రం బాగానే ఉంటారు, మంచి వాళ్ళ మాదిరిగా ఉంటారు. వాళ్ళల్లో ఉండే బుద్ధి లోభ బుద్ధి. వాళ్ళకి ఈ రోజు వరకు చూసాను, వాళ్ళ చేతితోటి 10 రూపాయలు ఒక దానం
ఎవరికి ఒక పేదవాడికో ఎవరికో ఇవ్వచ్చు. కాబట్టి దేవుడి గుళ్ళో రూపాయి వేస్తానండి. ఎంత వేస్తాడో తెలిసిన లక్షలు ఉన్నవాడు అందరూ చూసేటట్టు మళ్ళీ అట్లా కుదరదు. మళ్ళీ నేను దానగుణం చూసుకోండి ఎంత ఉన్నదో. నాకు దానగుణం వేస్తుంటే టంగం అవుతుండాలి, పళ్ళెల్లో వేస్తుంటే. అదే అనమాట. ఎంతటి వాళ్ళు ఉన్నారు అనమాట. అదంతా ఏమిటంటే ఈ లోకం అంతా ఎంతో అనుభవాలతోటి చూసినట్టు లోపం అంటారు. వెంటనే నాకు అనిపిస్తుంది, నీకు అనేక జన్మలు ఉన్నాయి లేరా మైనస్ లో అని అనుకుంటా. ఏ దేవుడి దగ్గరకు వస్తుంటే దేవుడు చుట్టలేదని అనుకుంటున్నావు, ఆయన కళ్ళు లేవని అనుకుంటున్నావు. అందుకనే దేవుడి యొక్క లక్షణాలు చెప్పాడు. నా చక్షుకు పశ్యతి, కళ్ళు లేవు దేవుడికి అనుకుంటున్నావు, కానీ పశ్యతి చూస్తున్నాడు. నా శ్రోత, చెవులు లేవు అని అనుకుంటున్నావు, శృణోతి వింటున్నాడు. నా పాద, కాళ్ళు లేవు ఆయనకి, ఎక్కడికి వస్తాడు, నేను పోతున్నా ఆయన నా వెంట ఎక్కడ వస్తాడు అని అనుకుంటాం. కాదు, గచ్చతి, ఆయన ఎప్పుడు వెళ్తూనే ఉంటుంటాడు. కానీ నీకు కనపడదురా. నీవు అర్థం చేసుకుంటే ఆ పరమాత్మని, నీకు ఉన్నటువంటి ఈ దుర్గుణాలు నెమ్మదిగా పోతాయి. ఈ పరమాత్మని గురించి చెబుతానురా వినండిరా అని చెబితే, అయ్యో నువ్వు ఎక్కడ చెబుతావని దండం పెట్టి నమస్కారం అండి అని పక్క తొలుగుతారు. చెప్పవాకండి మాకని. అది అటువంటి వాళ్ళు ఉంటారు. ఇవన్నీలందరూ ఏంటి, వీళ్ళలో ఏమున్నారనంటే కామ క్రోధ లోభ మోహ మతమాశ్చర్యములలో లోభం అనేటువంటి రాక్షసుడు బాగా తిష్ట వేసి ఉంటే ఇన్ని వస్తాయి. లోభం వల్లనే అన్ని. ఈ విషయం కూడా దీనిలో మనకి చివరిలో రాసినటువంటి దీనిలో లోభి ధనికుడయ్యు అనేటువంటి దాంతో అనమాట, అనే విషయంలో అనమాట. కాబట్టి ప్రియవచనములతోటి దానము, గర్వరహితము గర్వసహితము గాని జ్ఞానము, క్షమాసహితమైన శౌర్యము ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం చెబుతున్నాడు. నీతి చంద్రికలో పరవస్తు చిన్నైశ్వరి గారు చెప్పాడు అనమాట. ప్రియవచనములతోటి దానము, దానం ఇచ్చేటప్పుడు ప్రియవచనములతోటి ఇవ్వాలి, ప్రేమతోటి ఇవ్వాలి. ఎంత అంటే భక్తితో, ఎంతో నువ్వు ఇచ్చేటువంటిది ఎంతైనా సరే భక్తితో ఎలా సమర్పణ చేయాలి అని అంటే వచనములు అని అర్థం అనమాట. ఇక్కడ అంటే గురువు గారు యథాశక్తి నేను సమర్పించుకుంటున్నానని నమస్కారం చేస్తూ ప్రియవచనంతో ఇవ్వాలి. అంతేగాని నీకు ఇవ్వాల్సి వచ్చిందే కాబట్టి అని ఇసుక్కుంటూ ఇచ్చుకోవటం, అది అనమాట. ఇటువంటి వాటి వలన ఏమవుతుంది అనమాట, ఇంకా వ్యతిరేక దిశ వస్తుంటుంది. గర్వ సహితము కాని జ్ఞానము, గర్వం ఇది ఇప్పుడు వచ్చింది. అది జ్ఞానవంతులు చాలా మంది కనబడుతున్నారు మనకు టీవీలలో వీటిల్లో, కానీ జ్ఞానవంతులే, దానిలో సందేహం లేదు. కానీ గర్వము కలిగినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు మాత్రం ఒక డజన్ మంది కనబడుతుంటారు. అందుకని గర్వము లేనటువంటి వాడు కావాలి. వాళ్ళకి ఉండాలంటే గర్వము వాళ్ళకి అనాలన్నమాట. ఒక 10 బిరుదులు వేయాలి వాళ్ళకి. బిరుదులు వేసి చెబితే సంతోషిస్తారు. ఒక ఆయన్ని పండితుడిని నేను అడిగాను, ఏమండి మీకు మంచి కదా ఈ బిరుదు ఇదంటే, అయ్యా నాకు నమస్కారం, నాకు మాత్రం బిరుదు అవుతుందండి అని. మహాపండితుడు దోర్బల్ ప్రభాకర్ శర్మ గారు, సంస్కృత పండితుడు, చాలా గొప్ప పండితుడు. మిగిలిన వాళ్ళకి మాత్రం బిరుదులు కావాలి, పెద్ద తాటికాంత అక్షరాలతో కావాలి. ఒకటి చాలదు వాటికి, ఒక డజన్ అన్న ఉండాలి. అది అట్లా అనమాట. అంటే ఏమిటో గర్వం చెప్పుకోవడం అనమాట. గర్వ సహితము కాని ఉండాలి, కానీ గర్వ సహితము కాని ఎత్తేసేస్తున్నారు వీళ్ళు, కానీ తీసేస్తున్నాడు వీళ్ళు. అది గర్వసహితమైన జ్ఞానంతో ఉన్నారు. క్షమా సహితమైన శౌర్యము, శౌర్యం బలం. రామచంద్రమూర్తి ఎంతో శౌర్యం బలం ఉన్నది, కానీ ఎంత ఓర్పు ఉన్నది. యుద్ధంలో మీరు జాగ్రత్తగా కనిపెట్టండి, ఇది రామరావణ యుద్ధంలో వాళ్ళు ఎంతటి యుద్ధం చేస్తున్నారు, కొట్టేస్తున్నారు, దిమ్మ తిరిగేటట్టు కొట్టేస్తున్నారు, బాణాలు దొరుకుతున్నాయి, అన్ని దొరుకుతున్నాయి. మరి ఎప్పుడు వాళ్ళందరూ కొట్టంగా ఉండి చూసి అప్పుడు ఎక్కువ పెడతాడు. అంటే ఏమిటి దాని అర్థం, దానికి శౌర్యం ఉంది. ఆయన వాళ్ళు వెంటనే 2 బాణాలు కొట్టగానే ఈయన ఉపయోగించాడంటే అయిపోతారు వాళ్ళు అప్పటికే. కానీ ఏంటంటే శౌర్యం ఉన్నది, ఎంత గొప్పమో శౌర్యం ఉన్న ఏమున్నది ఆయనకి ఏంటి విశేషము, క్షమా, అది అర్థం. ఆ శత్రువుని క్షమిస్తున్నాడు అని అర్థం. అది నువ్వు ఎంత దెబ్బలు కొట్టినా గాని ఆ భగవంతుడు ఏం చేస్తున్నాడు అనమాట, ఆ బాణాలని పూల మాదిరిగా తీసుకుంటున్నాడు రా అని అర్థం. చివరికి చూసే రామరావణ యుద్ధంలో, మొత్తం యుద్ధంలో మీరు చూడండి రాముడిని ఎట్లా కొట్టేస్తారు. అట్లా ఖరదూషణాదుల్లో కూడా అక్కడ రాముడిని ఎలా కొట్టేస్తారు చూసుకో. అందరూ చుట్టూ రౌండ్ గా మోగి వాళ్ళందరూ కూడా
ఇష్టం వచ్చినట్టు వాళ్ళకున్న ఆయుధాలన్నీ విసిరేస్తారు, అన్నీ దొరుకుతాయి. అయిపోయింది వాళ్ళ దగ్గర, ఆయుధాలు అయిపోయింది అప్పుడు ఆయన ప్రయోగించాడు. అంటే మొట్టమొదటి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఆయుధాలకి తొడకకుండా ఉన్నాడు అనమాట. తన శౌర్యం అలానే ఉంచుకున్నాడు, అంతేగాని బయటికి తీయలేదు. అంటే వాళ్ళ యొక్క ఈ పరాక్రమాన్ని సరే అనుభవించండి, మీరేందో కొట్టాలని వచ్చారు కానివ్వండి అంటే అర్థం ఏంటి, అది క్షమ, అది అర్థం. మీరు నన్ను కొట్టాలని వచ్చారు, కొట్టండి, క్షమ, సహనం, అదే అనమాట. ఎవరో చెప్పారట, ఒక ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించారా అన్నట్ట. అంటే నిజంగా వాడు పగల కొట్టేస్తాడు. అట్టగా దాని అర్థం ఏంటంటే సహనము అని అర్థం. అది అంతేనమాట. సహనం అంటే క్షమ అని అర్థం అన్నమాట. ఈ క్షమ అనేటువంటిది ఉంటేనే ఇదన్నీ ఏమిటనంటే ఇది త్యాగయుక్తమైన విత్తము అనేడు 4 లోకమందు దుర్లభములు, ఇవి లభించవు. ఇవి ఎవరికి ఉంటాయి, లోభికి ఉంటాయి, అనగా లుబ్ధుడు, అది ఇదనమాట. లుబ్ధుడికి ఉంటాయి అవి. వాడు ఉండి తినడు, చాలా ఆస్తి ఉంది, తినచ్చు, అన్నీ ఉన్నాయి, తినడు. 10 రూపాయలు పెట్టి ఏదైనా ఒక పండు కొనుక్కొని తినవయ్యా అని అంటే ఒక ఆయన ఏమన్నాడు తెలిసిన, ఏమయ్యా రోజుకు యాపిల్ పండు తినవయ్యా అని, ఉన్నాయి కదా డబ్బులు, వచ్చే నష్టం ఎంత, శుభ్రంగా లేకపోతే అనుకోవచ్చు, తినచ్చు అని అంటే ఏమంటాడు తెలిసిన, నేను యాపిల్ పండు తెచ్చుకొని తింటుంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు నలుగురు వాళ్ళకి పెట్టాలి కదా, అప్పుడు వాళ్ళకి పెట్టాల్సి వచ్చేటప్పుడు నాకేముంటుంది, అటువంటి 4 కాయలు కొనుక్కురావాలి కదా, 4 కాయలు 4 యాపిల్ 200 అవుతుంది కదా, 200 చొప్పున నెలకి 30 × 2 6000 అవుతుంది కదా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుంటావా, ఇవన్నీ 2-3 సార్లు చెప్పాడు నాకు సమాధానం. నేనేం చెప్పాను, బలం రావాలయ్యా, బలం రాకపోతే అట్లా, ఏదో పండు తినాలి ఇదని చెప్తే ఇది అర్థం. ఇంకొకటి పెట్టాలి, పోనీ ఇంకోటి ఎవడో ఇతరుడు కాదు కదా, నీ వాడేగా, నీ కొడుకు, నీ పెళ్ళాం, నీ మనవడు, వాళ్ళేకే కదా. ఇది ఎంత దూరం అంటే మీరు ఆశ్చర్యపోతారు, ఇటువంటి మనుషులు ఉన్నారు. ఇటువంటి మనిషిగా అసలు ఏమైనా తెలిసిన, 4 నెలలు వృద్ధాశ్రమంలో ఉండి పీక్కొని పోయినాడు. నెలకి 1,00,000 రూపాయలు కట్టుకుంటూ పీక్కొని పోయినాడు. ఈ లుబ్ధ గుణం అనేటువంటిది చివరికి ఎక్కడికి తెచ్చిపెట్టిందో చూసుకోండి. అది అదేనమాట. నాకు నిన్న 2 డజన్ల అరటిపండ్లు కొనుక్కోనంటే నేను చేస్తున్నా అని చెప్పానని కాదు, 2 డజన్ల అరటిపండ్లు నాకు, మాకెందుకు, మా ఇద్దరికి 2 డజన్ల అరటిపండ్లు, 2 డజన్ల అరటిపండ్లు కొనుక్కొని, మితం ఉండదు నాకు ఇవన్నీ కొనేటప్పుడు, మితం ఉండదు. ఏదో 4 సార్లు కదా, ఒక 2 డజన్లు అరటిపండ్లు కొనుక్కొని దారిని వస్తూ ఆ ముందు గేటు వాడికి ఒక అరడజన్ ఇచ్చి, ముందు ఇదిగో ప్రసాదం తినవాయాలని, అక్కడ రాని ఇంకొక 4 పండ్లు వచ్చాయి. ఇంటికి వచ్చారనమాట. ఇంటికి వస్తుంటా నాకు తలా చివరికి వచ్చేసరికి మాకు 4 మిగిలినాయి. మాకు ఏవైతే తింటాం 4 ఉన్నాయి, ఆ 4 దమ్ములు పెట్టుకొని తింటాం. ఏమిటనమాట ఇది, ఏమిటంటే ఇది అర్థం, ఆ ఆలోచన, ఆ బుద్ధి అనేటువంటిది ఆ పరమాత్మ వసి ఇచ్చేటువంటి బుద్ధి. వాళ్ళు ఎంత సంతోషిస్తారో తెలుసిన, అది అది అదే మనకి ప్లస్ పాయింట్ అవుతుంది, అది అర్థం. అంతేగాని ఉన్న ధనం మొత్తం మూట కట్టుకొని ఇంట్లో మూట పెట్టుకొని రాత్రులు నిద్రపోకుండా దొంగోడు వచ్చాడు అని ఇంట్లో వాళ్ళని కూడా నిద్రపోనీయకుండా, తాను నిద్రపోకుండా అదిగో దొంగోడు వచ్చాడు, ఈ మూల ఉన్నాడు, ఆ మూల అంటున్నాడని చేసి చివరికి ఇదిగో నేను చెప్పాను ఇందాక, హాస్పిటల్లో ఉండి 4 లక్షల నుండి డబ్బులు వదిలించుకొని ఇది ఉన్నారు. వాళ్ళ బుద్ధి అంతా దేని మీద ఉంటుంది, ఆ డబ్బు మూట సంపాదించుకున్నాడు కదా, ఇంట్లో పెట్టుకున్నాడు కదా, దాని మీద ఎప్పుడు దొంగోడు వస్తాడో ఏమిటో అని తలుపులు తాళాలు వేసుకుని రోజుకోసారి చూసుకుంటూ ఉంటాడు. మనకి వెనక ఒక కథ ఒకటి ఉంది చదువుకునేటప్పుడు, అది ఎప్పుడో 5వ తరగతి 4వ తరగతి ఎప్పుడో మీకు తెలుసు. దొంగ ఎప్పుడు ఊరి వెలుపల పాడుకో చెంత అని చెట్టు చెంత అని ఒక కథ ఉంది. ఒక చెట్టు కింద ఒక గోతి తీసి ఆ గోతిలో పెట్టాట దాచిపెట్టిన డబ్బులు. రోజుకోసారి పోయి తవ్వుకొని చూసుకుంటా ఉన్నాయా లేవని. ఎవడో ఒకటి చెట్టు మీద ఉన్నాడు, ఆ సమయంలో చూశాడు, దొంగవాడు తీసుకొని శుభ్రంగా చెంబు కాజేసుకొని పోయినాడు. మా యథావిధిగా ఉంది. ఒక రోజు మళ్ళీ చూశాడు, ఏముందో ఖాళీ. అంటే ఏంటి దాని అర్థం, వీడి మనస్సు అంతా 24 గంటలు ఆ లుబ్ధ గుణం మీద ఉన్నది, అంతేగాని
పరమాత్మ యందు క్షణము మాత్రము లేదు. ఆ రాక్షసుడు ఏం చేశాడనో, లోభం అనే రాక్షసుడు వీడిని అధఃపాతాళాన్ని తొక్కి పారేశాడని, వీడిని తొక్కి పారేసేసాడు. పరమాత్మ యందు దృష్టి గనక ఉంటే ఇలా ఉంటాడు. లుబ్ధ గుణం అనేటువంటిది ఉన్నది అని అంటే పరమాత్మ యందు దృష్టి ఉండదు. ఏమండి సుందరకాండ ఒకటి కొనుక్కోండి అని అంటే, ఎందుకండి సుందరకాండ? నా దగ్గర ఉందండి సుందరకాండ. ఏమయ్యా ఎవరిది ఏంటంటే, ఎంత అండి? అది ఆ పుస్తకం అండి అది అన్నాడు. ఈ దీనిలో అన్ని విశేషాలు ఉంటాయా, దీనిలో ఎక్కువ తెలుసుకోవచ్చు అని అంటే, చాలండి ఎందుకండి అంటే ఏంటనమాట, మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఒక ఆయన ఉన్నాడు సుందరకాండ, ఆయన సుందరకాండ అంటే సరే పరిగెత్తుంటాడు. ఏమండి మీ సుందరకాండ నాకు ఇవ్వండి. ఉన్నాయి కదా, మన అన్నావు కదా 16 సుందరకాండలో, నా 17 కూడా కావాలండి అని అనుకుంటున్నాను. అంటే ఏమిటి అనమాట, దీనిలో ఏం రాసింది కనుక్కోవాలి ఏమిటి, అంతేగాని ఇది 500 600 400 ఇట్లా. ఒక ఆయన వచ్చాడు పుస్తకం, రాంకోటి పుస్తకాలండి, సరే ఇచ్చేది తీసుకో. ఏమండి తక్కువకి ఇస్తారా, లెస్ కమిషన్ అని అంటుంటారు కదా, లెస్ కమిషన్ అని అంటుంటారు కదా. అయ్యా ఈ పుస్తకం లెస్ కమిషన్ అడిగావు, బాగానే ఉంది, 60 రూపాయల పుస్తకం, అందరు అలానే తీసుకుంటున్నారు, నీ ఇష్టం, ఎంతైనా లెస్ కమిషన్ తీసుకో, ఏం పర్వాలేదు అని అనేటప్పుడు తీసుకునేటప్పటికి సరే అట్టే తీసుకుంటా బాగా సంతోషించాడు. అయితే దీనిలో ఒక విశేషం ఉంది, నీవు లెస్ కమిషన్ ఇస్తున్నాను కదా, నువ్వు రాసినటువంటి ఆ పుణ్యంలో 10% లెస్ అనుకో, నా 10% పుణ్యం వస్తుంది, నాకు వస్తుంది అన్న. అమ్మో అట్లా కుదరదండి, నాకు అసలు లెస్ కమిషన్ వద్దే వద్దు, ఉన్నది ఉన్నట్టు తీసుకుంటాను అన్నాడు. చూసుకోండి జరిగిన సంగతులు ఇవన్నీ. ఇవన్నీ ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అంటే వాళ్ళు వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది, వీళ్ళు లుబ్ధ గుణం ఎలా ఉన్నది ఏమిటి. పరమాత్మ యందు దగ్గర కూడా లుబ్ధ గుణాలు ఉపయోగించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పరమాత్మ విషయంలో జ్ఞానం కనబడుతున్నది అనుకో, జ్ఞానం కనబడిన యొక్క తృష్ణ, జ్ఞానం పట్ల తృష్ణ ఉన్నటువంటి వెంటనే ఆ పుస్తకం పట్టుకొని ఈ పుస్తకంలో ఏముంది అని చదువుకుందాం అనేది ఉంటుంది జ్ఞాన తృష్ణ. లేనటువంటి వాడికి ఏంటి, నాకెందుకు నారాయణ సూక్తం చెబుతాను రా వినుండ్రా అని అంటే, మాకెందుకండి నారాయణ సూక్తం పొందగొట్టం, గొళ్ళల్లో ఉన్న పూజారులు వాళ్ళు చదువుతుంటారు, వాళ్ళకి కానీ మాకెందుకండి ఇవన్నీ మంత్రాలు, మాకెందుకు, మేము గుళ్ళల్లో పోయి మేమన్నా మంత్రాలు చదువుతామా, మాకెందుకండి. అర్థమైందా? ఎందుకంటే ఇదంతా ఏంటంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనేటువంటి 6 శత్రువులు ఆ మనిషిని పట్టినటువంటి వాడు. 6 శత్రువులు నిండిపోయినారు. ఏం ప్రయోజనం, లలిత సహస్రనామాలు చదువుతారు, భగవద్గీత పారాయణలు చేస్తారు, ఇంకెంత ఏంది, ఇది ఒక ఫ్యాషన్. లోపల ఉన్నటువంటి 6 శత్రువుల్లో కనీసం కొంతైనా పోగొట్టుకున్నావా లేదా, అదే చెప్పేది. వీటిల్లో పారాయణలో వచ్చే మంత్రాలలో వచ్చేటువంటిది అదే. పారాయణలు చేస్తున్నటువంటి 100 మంది, ఇప్పుడు డల్లాస్ లో ఒక 1000 మంది చేస్తారు ఇది భగవద్గీత పారాయణ. 1000 మందిలో అరే ఎంతమంది రా మీ కామక్రోధ లోపాలు అనేటువంటి వాటిల్లో ఎంతవరకు జయించారా అని చూసుకుంటే ఒక్కడి దిక్కడు, ఇదంతా ఫ్యాషన్. మెడల్స్ వేయించుకోవటం, చదవటం, ఇదంతా ఇది కూడా ఏంటంటే ఒక వ్యాపారం, ఇది పైకి ఒక స్పెక్యులేషన్. కానీ దానిలో ఏమిటనమాట చేసేటువంటిది, ఒక ధర్మ కార్యం చేస్తున్నాం అనేటువంటి వాళ్ళు పెద్దవాళ్ళకి ఒక అనుభూతి ఉంటుంది, అది గొప్ప విశేషం. అంటే వీళ్ళు సద్వినియోగం చేసుకోవట్లేదు, దానికి ఎవరేం చేస్తారు, ఆయన సద్వినియోగం చేసుకుంటే ఆయన చెబుతున్నాడు. వీళ్ళేంటి, ఈ కాసేపు గుడుగుళ్ళు ఆడేది, 4 ఫోటోలు దించుకుండేది, ఓ బ్రహ్మాండం, నాకు అయిపోయింది, 2-3 సంవత్సరాలు అయిపోయింది. మనం అడిగానుకో మళ్ళీ భగవద్గీత ఏం చెప్పరా అంటే వెతుక్కుంటుంటాడు, మళ్ళీ అయిపోయిందిగా, ఇంకా అయిపోయింది, ఫోటోలు దించుకున్నాక అయిపోయిందిగా, ఇంకా అయిపోయింది. ఎందుకంటే దీనిలో ఆచరణ యోగ్యం అనేటువంటిది లేదు. ఇవన్నీ మూలం ఏమిటి అని అంటే 6 శత్రువులు, అది అర్థం. ఈ 6 శత్రువులు పట్టారు. వాడు అంటాడు, భగవద్గీత నేర్చుకుంటున్నావు కదా, నీ సంగతి చెబుతానులే అంటాడు. ఆ లోభగుణం అనేటువంటి నీ సంగతి నేను చెబుతానులే అని అంటాడు. అని నెమ్మదిగా వాడిని పక్కకు తీసుకుపోతాడు. ఒక 2-3 సంవత్సరాలు ఏమైనా చెప్పరా అని అంటే, పుస్తకం చూసుకొని చెబుతాలే అంటాడు. అది ఇదేనమాట. అందుకని దీనిలో ముఖ్యంగా ఈ కామ క్రోధ లోభములు అనేటువంటి జయించండి అని చెబుతున్నారు. అది
అందువల్ల అమ్మవారిని పట్టుకుంటే 171వ నామంలో లోభనాశిని, లోభ గుణమును నశింపజే నిర్గుణమాతకు నమస్కారము. అది అన్నిటికన్నా ప్రమాదభరితమైనటువంటి, కనపడినటువంటిది, మనల్ని కష్టాలు పెట్టేటువంటిది, అత్యంతమైనటువంటిది లోభము అనేటువంటిది. లోభ గుణం ఎవరికైతే ఉండదో వాడే నిజమైనటువంటి మనిషి. మనిషి అంటే జ్ఞాన సంపన్నుడు అని అర్థం. మనిషి అంటే అది అర్థం. ఆ లోభం అనేటువంటిది ఇవి వదిలేసేయాలండి ఇప్పుడు. కాబట్టి లోభగుణము నశించిన త్యాగగుణము సిద్ధించును. అందుకనే ఈశోపనిషత్తులో మొట్టమొదట ఏం చెప్పాడు? లోభగుణం పనికిరాదు అని చెప్పాడు. ఈశోపనిషత్తులో మొట్టమొదటి చెప్పిన మంత్రంలో అదే. ఏం చెప్పాడు? ఈ శావాస్యమిదకం సర్వం యత్కించ జగత్యాన్ జగతో తేన త్యక్తేన భుంజీధ మా కృత కస్వ సిద్ధనం అక్కడ చెప్పాడు. ఇదంతా ఎవరు నీదనుకుంటున్నావా? నీకు లోభగుణం ఉండేటప్పుడు నాది నాది అని అనుకుంటున్నావు. అదే లోభగుణం వదిలేసేయి. లోభగుణం వదిలేసేస్తే అప్పుడు త్యాగగుణం వస్తుంది. అది లోభగుణం వదిలేసేస్తే త్యాగగుణం వస్తుంది. ఆ త్యాగగుణం అనేటువంటిది పరమాత్మని చేరుకోవటానికి పనికొచ్చేటువంటి గుణం. పరమాత్మని చేరుకోవాలనుకో, త్యాగగుణం కనుక ఉంటే పరమాత్మ దగ్గరికి వెళతావు. త్యాగగుణం లేదండి నీ దగ్గర, అంత లోభమే, పరమాత్మని నేను అనుగ్రహించడు. ఆ లోభం వల్ల ఏమవుతుంది అని అంటే నువ్వు ఎంత తిరోగమనము వెళ్ళిపోతావు, దుర్గతికి వెళ్ళిపోతావు లోభగుణం వల్ల. సద్గతికి కావాలంటే త్యాగగుణము, అది అర్థం. అదే మొట్టమొదట ఈశోపనిషత్తులు చెప్పిన మంత్రం. ఆ మంత్రాన్ని అర్థం చేసుకుని ఆచరణ చేసినటువంటి వాడు పరమాత్మతో సమానంగా తిరుగులేదు. మొత్తం ఆ మంత్రాలు 18 మంత్రాల్లో ఈశోపనిషత్తులో అత్యంత ప్రధానమైనటువంటిది. అసలు ఉపనిషత్తులు మొత్తం అన్నిటికన్నా కూడా, నువ్వు ఉపనిషత్తులు చదువుతున్నావయ్యా, ఏమిటి అసలు విషయం, ముఖ్యమైన విషయం చెప్పండి, ఇది ఒక్కటి చెప్పండి చాలు. దీనికి ఒక్కదానికే 2-3 గంటలు పడుతుంది ఏదో చెప్పుకోవాలంటే. అది కాబట్టి త్యాగ బుద్ధి ఉండాలి అని చెబుతున్నాడు. అందుకనే త్యాగేనైకే అమృతత్వ మానసు అని దానిలో కూడా చెప్పాడు. ఇది ఈశోపనిషత్తులో అనమాట. ఆ గుణం ఉంటే ఈ లోభం అనేటువంటిది అసలు ఉండదు అని అర్థం. అందుకని ఏం చెబుతున్నాడనంటే, ఈ లలిత రహస్యనామములు ఏం చెప్పారంటే చివరిలో, ఈ నామములను స్త్రీలు గనక చదువుతుంటే అమ్మవారు సంతోషిస్తుంది అని ఒక నామం చెప్పారు. ఎందుకు చెప్పారు అని అంటే, స్త్రీ అనేటువంటిది మొట్టమొదట ఈ మనిషికి గురువు, మొదటి గురువు, మొట్టమొదటి గురువు. 10 మంది గురువుల కన్నా గొప్ప ఎవరంటే ఒక్క తల్లి అని విశేషం చెప్పారు. ఎందుకంటే తల్లి ఏం చేస్తుందంటే, గురువు అంటే అర్థం ఏమిటి? సత్ అసత్ విచక్షణ చేసి సత్ వైపు నడిపించేటువంటి వాడు గురువు. అట్లనే తల్లి ఏం చేస్తుంది? అది పనికిరాదురా, అది కాదు, ఇది దారి. అదే అనమాట. పోతన గారు తల్లితో పాటు వెళ్ళాడట గుడికి. వెళితే ఏం చేశాడు? గుడిలో ఏమున్నదట? శివలింగం ఉన్నది. శివలింగం అర్చన చేశాడు, అంతా అయిపోయింది. అయ్యా దేవుడురా, శివలింగం, ఈశ్వరుడు నమస్కారం చేశాడు, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకొక చోటకి వెళ్ళారు. నరసింహస్వామి వచ్చాడు. ఓ ఇంత బొమ్మ ఇదంతా ఉన్నది. ఆ దేవుడురా నరసింహస్వామి, నమస్కారం చేయరా అని అన్నాడు. చేశాడు నమస్కారం. తల్లిని అడిగాడు, నువ్వు అక్కడేమో నమస్కారం చేయమన్నావు, శివుడు అని పేరు పెట్టావు, అక్కడ దేవుడు అన్నావు. ఆ దేవుడు అని అంటే మరి శివలింగం అంతా కనబడుతుంది, దేవుడు అన్నావు. ఇక్కడ మాత్రం నరసింహస్వామి చూసుకో, తలకాయ ఏమో సింహం తలకాయ, ఇదంతా ఉన్నది, ఇక్కడ మళ్ళీ దేవుడు అంటున్నావు. అక్కడ ఒక దేవుడు, ఇక్కడ ఒక దేవుడు అనమాట. ఇట్ట దేవుడు చాలా మంది ఉన్నారనమాట. గుళ్ళన్నీ రకరకాల దేవుళ్ళు అనమాట అని అంటేటప్పటికి, కాదే దేవుడు అనేవాడు ఒకడేను, కానీ రూపాలు వేరువేరుగా ఉంటాయి అని అన్నాడు. ఒకడే ఉంటాడు దేవుడు, రూపాలు వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు మనుషులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, రూపాలు వేరువేరు కదా అనేదో చెప్పుకుంటూ వచ్చింది. చెప్పుకుంటూ వచ్చేటప్పటికి, అయితే రకరకాల దేవుళ్ళు రకరకాలు అంటున్నావు, మరి ఏ పుస్తకంలో ఉంది అని అడిగాడు. ఏ పుస్తకంలో ఉంది? రకరకాల దేవుళ్ళు అంటున్నావు, ఇక్కడ నరసింహస్వామి అంటున్నావు, శివుడు అంటున్నావు, ఏ పుస్తకంలో ఉంది? భాగవతంలో ఉంది రా అన్నాడు అని చెప్పింది తల్లి.
భాగవతంలో ఉంది అసలు పుస్తకం ఏదో నేను చదువుతాను అన్నట్టు. 10 ఏళ్ళు ఉన్నాయి అప్పుడు. ఎవరికి పోతాం గారు, అబ్బాయి నువ్వు కొంచెం పెద్దవాడికి కావాలంటే సంస్కృత భాషలో ఉంది, సంస్కృతం నేర్చుకున్న తర్వాత అప్పుడు చదువుకో, అర్థమవుతుంది అన్నట్టు. అది ఆ మాటకు గుర్తుకుంది ఎవరికి, పోతన గారు. అదే దృష్టి పడ్డది. దృష్టి పడి ఏం చేశాడు, చివరికి పోతన భాగవతాన్ని అనువదించి మన తెలుగు వారికి ఇచ్చాడు. మూలం ఎక్కడుంది చూడండి, మూలం అనేది ఎక్కడున్నది. అది అందుకని తల్లి సన్మార్గంలో దారి పెట్టడంలో ఉన్నటువంటి ధర్మము తల్లికి ఉంది మొట్టమొదట. ఎప్పుడైతే తల్లి ఆ విధంగా చేస్తుందో అప్పుడు సంతానం పైకి వస్తుంది. అందుకనే 10 మంది గురువుల కన్నా ఒక్క తల్లి ఎంతో గొప్ప. 100 మంది తల్లులతో 100 మంది గురువులతో సమానం. ఒక్క తల్లి 100 మంది గురువులతో సమానము. అందువలన అదే కనుక తల్లి, కొంతమంది ఉంటారు వాళ్ళకేమి రాదనుకో, ఏం తెలియదు అనుకో, అరవాకు దండం పెట్టుకో, కొత్త పిచ్చి ప్రశ్నలు అన్నీ వేస్తుంటావు, చెప్పదంటూ ప్రశ్నలు, నీవి ఏం వచ్చినప్పుడు ఊరికే ఉండమని ఎప్పుడు చూసిన ప్రసాదం తిను, అరవాకు కూర్చో అన్నట్టు. అనేటప్పుడు బాబు వాడు ఏం చేస్తాడు, కొద్దిసేపు కొద్ది తెలివివాడైతే ఈమెకి మమ్మకేం తెలియదు, వాడు అనుకుంటాడు ఈమెకి అసలు ఏమి తెలియదు, చెప్పాల్సి వస్తుందని దానికి తెలియదు, అందుకని తెలిస్తే చెప్పేది కదా అని కొంచెం తెలివివాడు వాడు అనుకుంటాడు. మొదటి అజ్ఞానవంతురాలు ఏమే. అర్థమైందా? జ్ఞానము అజ్ఞానము అనేటువంటి దానిలో అదే అనమాట. అందుకనే తల్లి జ్ఞానవంతులు, అందువల్లనే మొట్టమొదటి మాతృదేవో భవ అని చెప్పింది. అందుకని దేవ అంటే దేవుడు, దైవము. దైవం అజ్ఞానంతో ఉంటాడా? జ్ఞాన స్వరూపుడు కదా దైవం. దైవం అంటే ఏమిటి? జ్ఞాన స్వరూపుడు కదా. మరి ఇక్కడ ఏమైంది, మాతృదేవో భవ అనే దగ్గర, ఎందుకంటే తల్లులందరూ కూడా ఈ టైపులో ఉన్నారు. అది మాతృదేవో భవ అనేటువంటి దానికి సరిపోరు వాళ్ళు ఏంటంటే, ఇక పిల్లవాడి మీద ఈ సంవత్సరం 2 లక్షలు కట్టాము, 3 లక్షలు కట్టాము, అయిపోయింది, ఉద్యోగం వచ్చింది, అమెరికా పరిగెత్తున్నాడు కాబట్టి మరి ఎంత వస్తుంది అంత, నేను కూడా అమెరికా పరిగెత్తుతా. అంటే ఎంతసేపు స్వార్థపరంగా పిల్లవాడిని ఉపయోగించుకుంటూ ఒక వస్తువుని తయారు చేయటం, స్వార్థపరంగా సంతానాన్ని స్వార్థపరంగా తయారు చేసి చివరికి వాడేమవుతాడు, వీడు వృద్ధాశ్రమంలో పడేసిపోతాడు. వీళ్ళని ఇప్పుడు జరుగుతున్నది అదేగా, వీళ్ళని తీసుకుని వృద్ధాశ్రమంలో పడేసి వాడిదారు వాడు పరిగెత్తాడు. అది చివరి అలా పెంచుతుంటుంటారు. అందువలన నువ్వు వాడికి ఎంత చదువు చెప్పినా, ఎంత ఖర్చు పెట్టినా, గుణం అనేటువంటిది వాడిలో, ఇదిగో ఈ ఉన్నాయి చూసావు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనేటువంటి కలగనివ్వకుండా నీవు వాళ్ళని చూడాలి అని అంటే, నువ్వు జ్ఞానవంతురాలు అయితేనే. మరి పోతన గారికి తల్లి ఆ విధంగా చెప్పింది కాబట్టి ఎంత గొప్పవాడైనాడు. కాబట్టి నీవు జ్ఞానస్వరూపం అయితేనే, అంతేగాని కేవలం సంతానం మీద ఆశ ఏమిటి, సంపాదన, సంతానం సంపాదించాలి, అది దీని మీద కనుక ఉంటే చివరికి నీకు అధోగతే. అలా అనమాట. ఇది లలితలో నేర్చుకోవాల్సింది అదే అనమాట, ఆచరణకు వచ్చేది. అందువల్ల జ్ఞానాన్ని తన సంతానానికి కూడా ఇవ్వాలి. బయటి వాళ్ళకే కాకుండా తన సంతానానికి కూడా జ్ఞానం ఇవ్వాలి. కాబట్టి నువ్వు జ్ఞాన స్వరూపురాలి కమ్ము అని లలితలో చెబుతున్నారు. అది అనమాట. ప్రతి స్త్రీ మొట్టమొదట చూడండి, ఎక్కడైనా శబ్దాలు ఎలా వస్తుంది అంటే, దేవుళ్ళను కూడా చెప్పాలనుకోండి, సీతారాములు అంటారు కానీ రామ సీతలు అనరు, లక్ష్మీనారాయణ అంటారు కానీ ముందు లక్ష్మి పెడుతున్నారు, నారాయణ తర్వాత స్త్రీలకి శబ్దం ముందు వస్తుంది. అర్థమైందా? అంతేగాని ఈ శబ్దం అటు వచ్చి ఇటు రాదు. ఎందుకంటే ప్రాధాన్యత ఎట్టిస్తున్నాడు, మాతృదేవో భవ పితృదేవో భవ అని ఇస్తున్నారు కదా పార్వతీ పరమేశ్వరుడు. మరి అంతటి విశేషమైనటువంటిది తల్లి, అది అన్నమాట. కాబట్టి ఆ తల్లి ఈ లలిత రహస్యనామాల్లో ఉన్నటువంటి విశేషమైన జ్ఞానాన్ని తెలుసుకొని ఆచరణ యోగ్యంలో పెట్టాలి, అది అనమాట. అందుకని లలిత రహస్యనామాల్లో ఏ 4 నామములకైనా సరే
వాళ్ళు అర్థం తెలుసుకొని ఆచరణ చేస్తే వాళ్ళకి అనేక జన్మలు నశిస్తాయి. రాబోయే ఎన్నో జన్మలు అనుభవించాల్సినటువంటి వాడు ఉన్నాడు. ఇప్పటికి మనం ఎన్ని జన్మలు అనుభవిస్తూ వచ్చామో, 1,00,000 అనుభవించామో, 2,00,000 అనుభవిస్తామో చెప్పలేము. అనుభవిస్తూ వస్తూ ప్రమోషన్ మీద వచ్చాము ఇక్కడ దాకా మానవ జన్మ. వచ్చి అందులో ఒక మార్గం ఇంకా ఉన్నతమైనటువంటి మార్గానికి పోతున్నాం. ఎవరైతే ఇట్లా ఈ విధంగా అన్నిటికన్నా గొప్పదైన బ్రహ్మసూత్ర భాష్యం. బ్రహ్మసూత్ర భాష్యం ఎవరికైతే అర్థమయ్యి దానిలో మనన చేసుకుంటాడో వాడికి ఉన్నటువంటి ఎన్నైతే పొందవలసినటువంటి కర్మలు జన్మలు అన్ని 99% నశిస్తాయి ఒక బ్రహ్మసూత్ర భాష్యం వల్లనే అన్నమాట. ఆ బ్రహ్మసూత్ర భాష్యం అనేటువంటిది అన్నిటికన్నా పైన ఉంటుంది. కింద ఉంటాయి ఈ లలిత గాని రామాయణాలు గాని భారత భాగవతాలు కింద ఉంటాయి. అంటే ఇవన్నీ మెట్లెక్కుతూ పోతున్నాడు. అక్కడ బ్రహ్మసూత్ర భాష్యంలో అక్కడ వస్తాయి అన్నమాట. బ్రహ్మసూత్రాల్లో అక్కడ పరమాత్మ అంటే ఏమిటో చెప్పుకుంటూ వస్తాడు. అది అంత గొప్పదైన విశేషం. కాబట్టి ఆ పరమాత్మ అన్న అర్థంగా జ్ఞానము, ఆ జ్ఞాన స్వరూపాన్ని పట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఈ మన కామక్రోధాలన్నీ నశిస్తాయని చెప్పి 172, 173లో కూడా నిస్సంశయ, సంశయములు లేనటువంటిది. సంశయాలుంటే ముందుకి వెళ్ళడు. అందుకనే భగవద్గీతలో సంశయంతో ప్రారంభం అవుతుంది. అర్జునుడికి ఒక పెద్ద సంశయం వచ్చింది. అర్జునుడికి సంశయం వచ్చింది. ఎదురు యుద్ధం చేయాలన్నా, యుద్ధం చేస్తే వాళ్ళని చంపుతామో, చంపితే పాపం వస్తుంది. మరి యుద్ధం చేయకపోతే ఏమిటి ఇప్పుడు పరిస్థితి? ఒక పెద్ద సంశయంలో పడ్డాడు, ఆగిపోయినాడు. కాబట్టి సంశయాలని పోగొట్టేటువంటి వాళ్ళు ఎవరు? గురువుని పట్టుకో అని చెప్పాడు. అందుకని శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం అన్నాడు చివరికి. గొప్ప విశేషం ఏంటంటే గీతలో అర్జునుడు నేను నీకు శిష్యుడను, నేను శరణు వేడుతున్నాను అంటేనే గీత చెప్పాడు ఆయన. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంతకు ముందు దాకా ఏం మాట్లాడుతున్నాడు శ్రీకృష్ణుడు? మామూలుగా అయ్యా పారిపోతే ఎట్లా, పారిపోతే నలుగురు నవ్వుతారు, యుద్ధం చెయ్యి, అది ఇది మాట్లాడుతున్నాడు. కానీ నీకు నేను భగవద్గీత చెబుతాను అన్నాడు. అసలు ఎక్కడ మాటే ఎత్తలే. అసలు ఆ విషయమే చెప్పలేదు. ఏంటంటే ఇక్కడ విశేషం శిష్యుడు కోరితేనే అనగా విద్యార్థి కోరితేనే గురువుగారు చెప్తాడు. అది అర్థం. విద్యార్థి అనే పదానికి కూడా అర్థం ఏంటి? విద్యను అర్థించేటువంటి వాడు. విద్యను నాకు కావాలి అని అడిగినప్పుడు గురువు గారు ఇస్తే ఆ విద్య వీడికి వంటపడుతుంది. అదే బలవంతాన్ని నేను చెబుతానరా నీకనంటే వాడు వినడు సరిగా, వాడికి ఎక్కదు. అందుకని ఆకలేసిన వాడికి అన్నం అన్నారు చూడండి. ఆకలేసిన వాడికి అన్నం కనుక పెడితే ఉప్పు కాస్త తక్కువైనా సరే చక్కచక్క తినేస్తాడు. ఆకలి వేయలేదు వాడికి అన్నం పెడతానంటే నీకేం పని లేదా, నీకు తిట్టిపోస్తాడు వాడు లేనిపోయింది. అట్లా ఉంటుంది వ్యవహారం. అందువల్ల ఏంటంటే విద్యార్థి ఇగో నాకు కావాలి ఇది అన్నటువంటిప్పుడు గురువు చెప్తే అది బాగా బుర్రకు పడుతుంది అనమాట. ఇదే శిష్యస్తేకం సాధిమాం ప్రపన్నం అన్నాడు అనమాట. కాబట్టి ఆ శరణు వేడినప్పుడు అప్పుడు ఇచ్చాడు ఆయన. భగవద్గీత అంటే అర్థం జ్ఞానాన్ని ఉపదేశించాడు. జ్ఞానం వలన ఏమైంది అంటే చివరికి దీనిలో భగవద్గీతలో కూడా చెప్పాడు, నా సంశయములు నివృత్తి అయినాయి అని సమాధానం చెప్పాడు. ఇక్కడ భగవద్గీత తీసుకొచ్చి ఆ శ్లోకాన్ని పెట్టాలి. నా సంశయములన్నీ నివృత్తి అయిపోయినాయి ఇప్పుడు నీ యొక్క ఉపదేశం వలన, కాబట్టి నీవు చెప్పినట్టు నేను చేస్తాను అన్నాడు. నువ్వు ఎలా చేయమంటే నేను అలా చేస్తా, యుద్ధం చేయంటే చేస్తా, చంపు అంటే చంపుతా. ఇప్పుడు ఎలా తయారయ్యాడంటే గురువు గారు ఏది చెబితే అది చేసేటట్టు తయారయ్యాడు. గురువు గారు ఏ మాట చెబితే యుద్ధం చేయంటే చేస్తాడు, అది వేయి బాణం అంటే వేస్తాను. అంటే ఏంటంటే గురువు గారికి బాగా వశం అయిపోయినాడు ఈ శిష్యుడు, అది అర్థం. అదే శంకర విజయంలో కూడా కనబడుతుంటుంది. మీకు శంకర విజయం చదువుతున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది. అందుకని ఏంటంటే గురువు అనగా అర్థం ఏంటన్నమాట పరబ్రహ్మ స్వరూపము. అందుకని గురు బ్రహ్మ గురు విష్ణువు అనేటువంటి చెప్పేది కూడా అదేనమాట. నిస్సంశయ, సంశయం లేనిది. అటువంటి అమ్మవారు మన సంశయములన్నింటినీ కూడా ఘ్ని అంటే నశింపజేయగలి. ఘ్ని అనేటువంటి సంశయ ఘ్ని ఘన హన హింసాగతి అనేటువంటి క్రియాపదం మీద వస్తుంది.
గ్రంథి అట అనేటువంటి క్రియాపదం అనమాట. ఇది ఈ క్రియాపదం నుంచి వస్తుంది అనమాట. ఇది సంశయఘ్ని అంటే సంశయములను సంహరించున్నది అని అర్థం అనమాట. అట్లా అనమాట. ఆ సంశయములన్నింటినీ కూడా పోగొడుతుంది. అనగా సంశయములు వచ్చి అమ్మవారు మనకు ప్రసాదం ఇస్తుంది. ఏమిటనమాట ప్రసాదం అనేటువంటి జ్ఞానం అనే ప్రసాదం, జ్ఞాన ప్రసాదము అని. ఎవరో పుస్తకం ఉన్నట్ట, ఎవరో రామాయణం పుస్తకం చేతిలో పెడుతున్నారు. ఏమంటే నీకు ప్రసాదం ఇస్తానండి అన్నట్టు. నాకు అరటి పండ్లు ఇస్తారు, అవి ఇస్తారు కావాలని అనుకున్నారు. రామాయణం పుస్తకం తీసుకొచ్చి ఇదిగోనండి నీకు ప్రసాదం అన్నట్టు. ఇది లేని అజ్ఞానం ఉన్నాడు కదా, ఏంటి ప్రసాదం అని పెడితే ఏదో అరటి పండ్లు లేదా పులిహోరలో పెడతాడని అనుకుంటే, టేస్ట్గా ఉంటాయని అనుకుంటే పుస్తకం చేతిలో పెట్టి ప్రసాదం అంటాడేమిటి? ఎవరు అనుకుండేది అజ్ఞాని. అంటే వాడు తిండిపోతు, వాడు ఎప్పుడు గుళ్ళమటి తిరిగి తింటుంటుంటాడు అటువంటి వాడు. అదే జ్ఞాన స్వరూపుడు ఏమంటాడని పుస్తకం చదువు, అమ్మ జ్ఞాన ప్రసాదం ఇచ్చారండి అంటాడు. వాడే అంటాడు జ్ఞాన ప్రసాదం. ఇది జ్ఞానవంతుడికి అజ్ఞానవంతుడికి తేడా. జ్ఞానవంతుడు నాకు జ్ఞాన ప్రసాదం ఇచ్చారండి అని అంటాడు. అజ్ఞానవంతుడు నాకెందుకండి, నాకేదో పులిహోర పెడతారని అనుకుంటే అట్లా అనమాట. ఇది ఇలా ఉంటారనమాట. కాబట్టి అందుకనే ఆ జ్ఞాన ప్రసాదం ఇస్తాడు. గురువు యొక్క ప్రాధాన్యత బ్రహ్మానందం పరమ సుగతం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వం అస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఇది గొప్పమైనటువంటి గురువుని గురించి చెప్పినటువంటి మంచి శ్లోకం అన్నమాట. ఇది ప్రార్థనా శ్లోకంలో కూడా ఉన్నది. కాబట్టి ఈ శ్లోకం అర్థం కూడా ఉన్నది. కాబట్టి ఇది అధ్యయనం చేయండి. కాబట్టి ఈరోజు అయిపోయింది, రేపు మళ్ళా తర్వాత చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్.